సో M2లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఫస్ట్ ఆర్డర్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటంటే అండ్ ఈక్వేషన్ ఇన్వాల్వింగ్ డెరివేటివ్స్ ఇస్ కాల్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ అంటే మనకు మామూలుగా తెలిసింది, ఒక ఈక్వల్ టు సైన్ ఉండి లెఫ్ట్ సైడ్ ఏదో ఉండి రైట్ సైడ్ ఏదో ఉంటే అది ఈక్వేషన్ అయిపోతుంది. ఒకవేళ ఆ ఈక్వేషన్లో డెరివేటివ్స్ అంటే dy/dx, d2y/dx2 ఇలాంటివి ప్రజెంట్ అయి ఉంటే దాన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే y = x² - 1 ఇది అనేది ఒక నార్మల్ ఈక్వేషన్ విచ్ ఇన్వాల్వ్ y అండ్ x వేరియబుల్స్. అదే దాని కింద చూసుకుంటే dy/dx = x² - 1 ఇందులో dy/dx ఉందంటే డెరివేటివ్, కాబట్టి ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. ఇవన్నీ ఈ 6 ఎగ్జాంపుల్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి ఎగ్జాంపుల్స్. డిఫరెన్షియల్ ఈక్వేషన్లో వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి: ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇక్కడ 1, 2, 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇది ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఎగ్జాంపుల్స్. 4, 5, 6 అనేది పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఎగ్జాంపుల్స్. ఇవి రెండు అంటే ఏంటియో మేము చూద్దాం. సో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విచ్ ఇన్వాల్వ్స్ సింగిల్ ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ డెరివేటివ్స్ విత్ రెస్పెక్ట్ టు ఇట్ ఈజ్ నోన్ యాజ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంటే ఒక ఈక్వేషన్లో ఒక సింగిల్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఉండాలి అండ్ ఒకవేళ డెరివేటివ్స్ ప్రజెంట్ అయి ఉంటే విత్ రెస్పెక్ట్ టు ఆ వేరియబుల్ మాత్రమే ఉండాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకోండి, dy/dx = x² - 1. ఇందులో వేరియబుల్స్ వచ్చేసి x అండ్ y. ఇందులో x మాత్రమే ఇండిపెండెంట్ వేరియబుల్. అండ్ ఇక్కడ డెరివేటివ్ చూసుకుంటే విత్ రెస్పెక్ట్ టు x మాత్రమే ప్రజెంట్ ఉంది. dy/dx ఒకటే డెరివేటివ్ ఉంది, అందులో విత్ రెస్పెక్ట్ టు x మాత్రమే చేస్తాం. సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే d2y/dx² + 3dy/dx = 0. ఇందులో వచ్చేసి 2 డెరివేటివ్స్ ఉన్నాయి, dy/dx ఒకటి ఉంది, d2y/dx. కానీ ఈ రెండు డెరివేటివ్స్లో మనం విత్ రెస్పెక్ట్ టు x మాత్రమే చేస్తాం, dy/dx మాత్రమే చేస్తాం, d2y/dx². బేసికల్లీ మనం ఇచ్చిన ఈక్వేషన్లో కింది భాగంలో అంటే డినామినేటర్లో చూసుకుంటే ఓన్లీ ఒకటే వేరియబుల్ కనిపిస్తుంది అనుకో మీకు, అది ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయిపోతుంది. ఇక్కడ చూసుకుంటే x మాత్రమే ఉంది, ఇక్కడ చూసుకున్న x మాత్రమే ఉంది, కాబట్టి ఇవి రెండు ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అయిపోతాయి. పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విచ్ ఇన్వాల్వ్స్ 2 or more independent variables and partial derivatives with respect to any of them is known as partial differential equations. లైక్ ఇక్కడ మోర్ దెన్ 1 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి అండ్ డెరివేటివ్స్ కూడా మోర్ దెన్ 1 ఇండిపెండెంట్ వేరియబుల్ తోటే విత్ రెస్పెక్ట్ టు ఆ వేరియబుల్స్ తోటి మాత్రమే ఉంటాయి. లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే ∂2u/∂x² + ∂2u/∂y² = 0. ఇందులో మనం వేరియబుల్ చూసుకుంటే x, y, u ఉన్నాయి. సో ఇందులో ఫస్ట్ డెరివేటివ్ చూసుకుంటే ∂2u/∂x² అంటే యూని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినాం. నెక్స్ట్ డెరివేటివ్ చూసుకుంటే యూని విత్ రెస్పెక్ట్ టు వై చేసినాం, అంటే మోర్ దెన్ 1 వేరియబుల్ తోటి చేసినాం ఈ డెరివేటివ్స్ అనేది. కాబట్టి ఇది అనేది పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. పైన చెప్పినట్టే సేమ్ డినామినేటర్లో చూసుకుంటే మీకు మోర్ దెన్ 1 వేరియబుల్ కనబడ్డాయి అనుకో, అది పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. ఇక్కడైతే ఎక్స్ ఉంది, వై ఉంది, కాబట్టి ఇది పార్షియల్ అవుతుంది. ఇక్కడ పైన చూసుకుంటే ఓన్లీ సింగిల్ ఉంది, కాబట్టి ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిగ్రీ ఆఫ్ ఎ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ద డిగ్రీ ఆఫ్ ఎ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ అపియరింగ్ ఇన్ ఇట్ ఆఫ్టర్ రిమూవింగ్ ద రేడికల్స్ అండ్ ఫ్రాక్షన్స్ ఫ్రమ్ ఇట్. అంటే ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఒకవేళ మనకు రేడికల్ సైన్స్ కానీ ఫ్రాక్షన్స్ కానీ ఉంటే దాన్ని రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసినాక హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కింద ఇచ్చిన ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ d2y/dx² + 2dy/dx² + y = 0. ఇందులో డెరివేటివ్ చూసుకుంటే ఫస్ట్ సింగిల్ ఆర్డర్ ఉంది dy/dx, దెన్ డబుల్ ఆర్డర్ ఉంది d2y/dx² ఉంది. ఈ రెండిట్లో పెద్దది ఏది అంటే ఇది. సో దీని యొక్క ఆర్డర్ అనేది 2 అవుతుంది. ఈ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ అనేది 2 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ పెద్దది ఇది కాబట్టి. ఇప్పుడు దీని యొక్క పవర్ ఎంత ఉంది? పవర్ ఏం లేదు కాబట్టి 1, కాబట్టి దీని యొక్క డిగ్రీ అనేది 1 అవుతుంది. ఇక్కడ 2 ఉంది కాబట్టి దీన్ని కన్సిడర్ చేయదు. ఏదైతే మనం ఆర్డర్ అనేది ఫైండ్ అవుట్ చేసినామో ఆర్డర్ ఫైండ్ అవుట్ చేసే పవర్ మాత్రమే డిగ్రీ అనేది కన్సిడర్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే dy/dx² = x + 1. ఇక్కడ తీసుకుంటే సింగిల్ డెరివేటివ్ మాత్రమే ఉంది, దీని యొక్క ఆర్డర్ ఏముంది? 1 ఉంది, కాబట్టి 1. దీని యొక్క పవర్ ఏముంది? డిగ్రీ, కాబట్టి 2. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 1 + dy/dx² ² 3/2 = k² d2y/dx². ఇక్కడ చూసుకుంటే మనకు ఫ్రాక్షన్ అనేది ప్రజెంట్ అయింది. ఈ ఫ్రాక్షన్ తీసేయాలంటే డినామినేటర్లో 2 ఉంది, కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇస్తే ఈ ఫ్రాక్షన్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట, అంటే ఇంటూ 2 అవుతుంది, ఈ 2 2 క్యాన్సిల్ అవుతుంది, కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఆఫ్టర్ స్క్వేరింగ్ ఇది అనేది 1 + dy/dx² ² = k²
డి స్క్వేర్ బై డిఎక్స్ హోల్ పవర్ 2 అవుతుంది, ఎందుకంటే స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేసినాం కాబట్టి. ఇప్పుడు ఇందులో చూసుకుంటే మనకు 2 డెరివేటివ్స్ ఉన్నాయి, ఒకటి డి బై డిఎక్స్ ఉంది, ఇంకోటి డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ ఉంది. ఈ రెండింటిలో పెద్దది అంటే డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్. సో ఆర్డర్ అనేది 2 అవుతుంది, దీని యొక్క పవర్ 2 ఉంది కాబట్టి ఈ డిగ్రీ అనేది 2 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్ చూసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ సి బై డివై బై డిఎక్స్. ఈ డెరివేటివ్ అనేది డినామినేటర్లో ఉంది, దీన్ని మనం పైకి తెప్పించుకోవాలి. పైకి తెప్పించుకోవాలంటే దీన్ని మనం డివై బై డిఎక్స్ అనే దాంతో మల్టిప్లై చేసినాం అనుకో, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, సో పైకి వచ్చేస్తుంది. కాబట్టి ఏం చేస్తామంటే బోత్ సైడ్స్ని డివై బై డిఎక్స్ తోటి మల్టిప్లై చేద్దాం. సో y ఇంటూ డివై బై డిఎక్స్ ఏమవుతుంది, y ఇంటూ డివై బై డిఎక్స్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు డివై డిఎక్స్ అనేది రైట్ సైడ్, ఈ రెండింటికి మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్. ఆల్రెడీ డివై బై డిఎక్స్ ఉంది కాబట్టి ఇంకో డివై బై డిఎక్స్ చేస్తే ఏమవుతుంది, స్క్వేర్ అవుతుంది, ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ సి బై డివై బై డిఎక్స్ ఇక్కడ ఆల్రెడీ ఉంది ఇంటూ డివై బై డిఎక్స్. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది, మిగిలేదు ఏంది సి. సో ఇక్కడ మనకు ఈక్వేషన్ ఏమొచ్చింది, y ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ సి వచ్చేస్తుంది. సో ఇందులో డెరివేటివ్ చూసుకుంటే డివై బై డిఎక్స్ ఉంది, డివై బై డిఎక్స్ ఉంది, రెండు సేమ్ కాబట్టి ఇది కన్సిడర్ చేసేద్దాం. డివై బై డిఎక్స్ దీని యొక్క ఆర్డర్ ఎంత, 1, ఎందుకంటే రెండు 1 ఆర్డర్ తోటే ఉన్నాయి కాబట్టి 1. ఇప్పుడు డిగ్రీ దీని అయితే 1 ఉంది, దీని అయితే 2 ఉంది. సో మ్యాక్సిమం 2 ఉంది కాబట్టి డిగ్రీ అనేది 2 అయిపోతుంది.